ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. టెర్మినల్ భవనం నా వెనక మీకు కనిపిస్తుంది. ఈ టెర్మినల్ భవనం ఎగిరే పక్షి ఆకారంలో నిర్మించబడింది. అయితే ఈ టెర్మినల్ భవనం ముందు మరి సముద్ర తీర ప్రాంతంలో మనం ఎలా అయితే ఉంటామో ఆ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఇక్కడ కనిపించే విధంగా ఈ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే గనక బయట ఎంట్రోనే ఇంత అందంగా చక్కగా ముస్తాబవుతుంది. మరి లోపల ఇంకా ఎలా ఉండబోతుంది? ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ని ఇక్కడికి వచ్చే ప్రయాణికులకి కల్పించబోతున్నారు? అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మరి లోపల ఇమిగ్రేషన్ కానీ లేకపోతే ఏరో బ్రిడ్జెస్ కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? వీటికి సంబంధించి మరి లేటెస్ట్ అప్డేట్స్ చూసేద్దామా? విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని సుమారు 2203 ఎకరాల భారీ విస్తీర్ణంలో జీఎంఆర్ గ్రూప్ నిర్మించింది. మొదటి దశలో సుమారు 4592 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేశారు. డిసెంబర్ 2026 గడువు కంటే 6 నెలల ముందే దీని నిర్మాణం పూర్తయింది. ఇక్కడి టెర్మినల్ భవనాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోపలికి ప్రస్తుతం నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ మనం చూసుకుంటే గనక డిపాచర్ ఏరియా ఇది. అంటే ప్రయాణం చేసిన తర్వాత వచ్చి బయటికి వెళ్లే మార్గాన్ని ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్నాను. డిపాచర్ ఏరియా దగ్గర నుంచి మొత్తం ఇక్కడ కూడా హైలీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళంతా కూడా ప్రయాణం చేసిన తర్వాత బయటకు వచ్చే మార్గం ఇది. ఇక్కడ దాదాపుగా ఏడాదిగా 60 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది పూర్తయింది. ఏడాది తర్వాత 1,60,00,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేసే విధంగా టార్గెట్ తో ఫోకస్ తో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ టెర్మినల్ భవనం 19 ఎకరాల్లో 3 అంతస్తుల్లో నిర్మిస్తూ ఉన్నారు. అత్యంత లేటెస్ట్ టెక్నాలజీస్ 10 ఏరో బ్రిడ్జెస్ ఒకేసారి ఇక్కడ మనం ఫ్లైట్ లోకి నేరుగా వెళ్లే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే గనక ఈ టెర్మినల్ భవనంలో ఈ ఏరియా అన్నది దాటుకొని లోపలికి వెళ్తే గనక అత్యంత ఆధునికమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎలా ఉన్నది అన్నది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇమిగ్రేషన్స్ కానీ లేకపోతే ఏరో బ్రిడ్జెస్ కి సంబంధించిన అంశాలు కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఉత్తరాంధ్ర కళలకి సంబంధించిన మొత్తం అన్ని టెర్మినల్ భవనం దగ్గర అన్ని ఏర్పాట్లకి కానీ ఇవన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్ లో అత్యాధునికంగా నిర్మించబడింది. మరి ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఉత్తరాంధ్రకి గేట్ వేగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నేను మీకు టెర్మినల్ భవనం దగ్గర ఎంట్రో చూపించాను. అలాగే ఇమిగ్రేషన్ లోపలికి వెళ్లే విభాగాలు చూపించాను. అలాగే ప్రస్తుతం డిపాచర్ ఏరియాలో నేనున్నాను. ఇంకా లోపల ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మరి వాచ్ చేసేద్దామా? గో ఎట్. ఎయిర్పోర్ట్ రన్వే 3800 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమై భవిష్యత్తులో 40 మిలియన్ల వరకు విస్తరించేలా దీనిని రూపొందించారు. ఈ రన్వేలో ఎయిర్ బస్, బోయింగ్ లాంటి విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అవ్వగలవు. భోగాపురం ఎయిర్పోర్ట్. ప్రస్తుతం నేను భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. ఎయిర్పోర్ట్ లోపల ఏం జరుగుతుంది, అసలు ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు వార్తల్లో నిలుస్తుంది, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఎందుకు ఎంతలా మాట్లాడుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ అంటే కేవలం ప్రయాణికుల రాకపోకలు మాత్రమేనా? కానే కాదు, ఉత్తరాంధ్రకి గేమ్ చేంజర్ అంటున్నారు. మరి అసలు ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల ఎలాంటి పరిణామాలు ఇక్కడ ఉత్తరాంధ్రలో జరుగుతాయి? ఆ వివరాలు చూస్తే గనక ఈ ఎయిర్పోర్ట్ గనక చూసుకుంటే గనక ప్రస్తుతం ఇక్కడ ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసే విధంగా అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ 10 ఏరో బ్రిడ్జీలు ఒకేసారి ఎయిర్పోర్ట్ లోపలికి మనం నేరుగా విమానాల్లోకి వెళ్లే విధంగా అత్యంత వేగవంతమైన ఇమిగ్రేషన్స్ తో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఇలా ఉంటే ఈ ఎయిర్పోర్ట్ లోనే భారతదేశంలోనే అత్యంత పొడవైన రన్వే కూడా ఈ ఎయిర్పోర్ట్ కి ఒక పెద్ద అసెట్ గా మారబోతుంది. దాని వలన ఇంటర్నేషనల్ బోయింగ్ విమానాలు ఇక్కడ దిగబోతున్నాయి. మరి ఇలాంటివన్నీ పక్కన పెడితే ఈ ఎయిర్పోర్ట్ అత్యంత కార్గో హబ్ గా కూడా మారబోతుంది. ఎయిర్పోర్ట్ లో కార్గో హబ్ గా మొత్తం ఇక్కడ మెరైన్ ప్రొడక్ట్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేస్తే గనక మరి ఆర్థికంగా అది మనకి చాలా వెసులుబాటుని ఇవ్వబోతుంది. అంతేనా, మరి ఎయిర్పోర్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏరోస్పేస్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషనల్ హబ్ గా కూడా ఎయిర్పోర్ట్ మారబోతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ లో ఎడ్యుకేషనల్ యూనివర్సిటీని నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ గా కూడా ఖ్యాతి చెందబోతుంది. ఇన్ని అత్యాధునికమైన విషయాలతో అలాగే ఇన్ని స్పెషాలిటీస్ తో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుంది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా న్యూస్ లో నిలుస్తుంది. మరి ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకసారి చూసేద్దామా? ఈ ప్రాంతంలోని ఫార్మా, ఆక్వా,
పండ్ల ఎగుమతులను ప్రోత్సహించేందుకు 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసిన తర్వాత ఈ విమానాశ్రయానికి అధికారికంగా ఏరోడ్రోమ్ లైసెన్స్ జారీ చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ 47 ఫ్లైట్స్, ఎయిర్ బసెస్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీస్ కూడా రాబోతున్నాయి. ఈ రన్వేస్ మీద నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ కి ఆ ఫ్లైట్స్ అన్ని కూడా ఎగరబోతున్నాయి. ప్రస్తుతం నేను చూసుకుంటే కనుక ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గర మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అత్యంత పొడవైన రన్వేని కూడా ఆల్రెడీ పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రధానంగా దీన్ని ఏదైతే టెర్మినల్ భవనం నిర్మాణంతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ఏటీసీ టవర్ నిర్మాణం కూడా పూర్తయింది. దాంతో పాటు క్రాస్ ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే దీనికి అనుబంధంగా ఈ ఎయిర్పోర్ట్ రన్వేకి సంబంధించి మరొక టాక్సీ రన్వేని కూడా అత్యవసర సమయాల్లో యూజ్ చేసుకునే దాన్ని కూడా ఆల్రెడీ పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా ఈ నామకరణం కూడా పూర్తి చేశారు. అలాగే భోగాపురం ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎయిర్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేదానికి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా పెంచుతున్నారు. ముఖ్యంగా ఏవియేషన్ కి సంబంధించి ఏవియేషన్ సెక్యూరిటీ కంట్రోల్ కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఐఎస్ఎఫ్ సెక్యూరిటీ కంట్రోల్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఏరోడ్రామ్ లైసెన్స్ సర్టిఫికేట్ ని కూడా కేంద్రం ఈ ఎయిర్పోర్ట్ కి అందజేసింది. దీని వలన మొత్తం భారతదేశంలోనే ఏదైతే ప్రధాన ఎయిర్పోర్ట్స్ లిస్ట్ ఉంటుందో అందులో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆల్రెడీ చేరింది. దీంతో ఎయిర్పోర్ట్ ప్రారంభమైన రోజు నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి ప్రయాణాలు చేసే విధంగా అర్హతని కూడా ఎయిర్పోర్ట్ సాధించింది. మొత్తానికి చూసుకుంటే కనుక అన్ని హంగులు ఆర్భాటాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది పూర్తయిపోయింది. ఈ ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది. జిఎంఆర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయి భద్రతని కూడా కలిగి ఉండే విధంగా అన్ని జాగ్రత్తల్ని కూడా తీసుకున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఒక పక్క ఫార్మా, మెరైన్, కార్గో హబ్ గా, మరో పక్క ఏవియేషన్, ఎడ్యుకేషన్ హబ్ గా, ఇంకో పక్క ఇంటర్నేషనల్ కనెక్టివిటీ హబ్ గా మొత్తంగా ఎయిర్పోర్ట్ అనేది సిద్ధమైపోతుంది. దీంతో మొత్తం ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేకమైన కళ ఎయిర్పోర్ట్ ద్వారా రాబోతుంది. కేంద్ర హోంశాఖ ఈ ఎయిర్పోర్ట్ ని ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 పరిధిలోకి చేరుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురం 39వ స్థానాన్ని దక్కించుకుంది. దీనివల్ల ప్రారంభం రోజే అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఇక అన్నింటికీ మించి ఏవియేషన్, ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సిటీ నిర్మాణం పూర్తయితే ఇక్కడే పైలట్లకు శిక్షణ, ఏవియేషన్ రీసెర్చ్ జరగనున్నాయి. ఇవాళ ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏవైతే విశేషాలను అవన్నీ కూడా అందరికీ ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయబోతున్నారు. దేశంలో అత్యధిక టెక్నాలజీ యూజ్ చేయబోయే ఈ యొక్క ఎయిర్పోర్ట్. నో మ్యాన్డ్ బ్యాగేజ్ లోపల తీసుకెళ్తారు. ఎవరు మ్యాన్ ఉండరు. జస్ట్ మీరు బ్యాగేజ్ ఇచ్చేస్తే అది డైరెక్ట్గా ఎయిర్ప్లేన్కి వెళ్ళిపోయే విధంగా ఫెసిలిటీ. అలాగే స్కానింగ్ సంబంధించింది, అలాగే ఇమిగ్రేషన్ సంబంధించింది. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్లో మనం ఎవరైతే మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వాళ్ళు ఆ యొక్క డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ బ్యాగేజ్ చేసుకోకుండా ఇక్కడే బ్యాగేజ్, ఇక్కడే ఇమిగ్రేషన్ చేసుకునే విధంగా కేవలం బ్యాగేజ్ ఇమిగ్రేషన్కి చేసేసుకుంటారు. ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీగా ఇక్కడ నుంచి బొంబాయిలో ఎక్కాలి, ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే వెళ్లే విధంగా ఏ విధంగా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయో ఆ విధంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ వితౌట్ బ్యాగేజ్, వితౌట్ ఇమిగ్రేషన్ జరగబోతున్న మన యొక్క టెర్మినల్ ఇది. కనుక అందరికీ కూడా ఉపయోగం అవుతుంది. కనుక ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరూ తప్పనిసరిగా ఎయిర్పోర్ట్కి వస్తారు. కనుక ఆ సౌకర్యాన్ని కల్పించారు. ఆ సౌకర్యం కల్పించడంలో మన రామ్మోహన్ నాయుడు గారు చొరవ చూపించారు. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో అన్ని విశేషాలు ఎక్కడికక్కడ కనిపించే విధంగా ఒక సోలార్ లైట్తో అక్కడ ఒక లైటింగ్ ఉండబోతుంది. ఆ లైట్ చాలా అద్భుతంగా జరగబోతుంది. అది తీసుకురావడం జరిగింది. ఆ సోలార్ లైట్ మొత్తం పడే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు అయితే ఈ భోగాపురం ద్వారా బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో 11 మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఒక బస్సుని, ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ విశాఖపట్నం జిల్లా నుంచి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పాలు పంచుకొని భోగాపురం ఎలా మన భవిష్యత్తుకి హెల్ప్ చేస్తుందో తెలుసుకొని అనుగుణంగా మన పిల్లల్ని కూడా ఆ దారిలో పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.
సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్ 7 రోడ్లలో 4 కంప్లీట్ అయ్యాయి, మనకు 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం, సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఇస్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్డుల్లో. మరోవైపు ఎయిర్పోర్టు ప్రాంగణం ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడేలా ఇంటీరియర్ చేస్తున్నారు. అతిపెద్ద సోలార్ లైటింగ్ ల్యాంప్ ని ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు లైవ్ డాల్ఫిన్ రింక్ ఏర్పాటు చేయబోతున్నారు. టూరిజంగా కూడా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఆగస్టు 1వ తేదీన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి దేశ ప్రధానిని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అయితే దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లని ఇప్పటికే మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పూర్తి చేస్తుంది. దాదాపుగా గంట సేపు పాటు ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండనున్నారు. ఎయిర్పోర్ట్ అనేది చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు కేంద్ర ప్రభుత్వం అనుమతులతోని ఇటు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోని అత్యంత వేగంగా నిర్మితమవుతుంది. అయితే దేశంలోనే నెంబర్ 1 జాబితాల్లో ఈ ఎయిర్పోర్ట్ ను కూడా నిలపాలి అన్నట్టుగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇది రాష్ట్రానికి ఒక తలమానికం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథిగా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది. నరేంద్ర మోడీ కూడా అందుకు సమ్మతించి గంట పాటు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి సానుకూలత చూపించారు. దీంతో ప్రధాని రాక కోసం ఎయిర్పోర్టుతో కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరొకసారి ఎదురు చూస్తున్నారు. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో అత్యంత వేగవంతంగా ఇక్కడ పనులు పూర్తి చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. 3 టైర్ సెక్యూరిటీని ఇప్పటికే ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే వివిఐపీల కోసం రోడ్ కనెక్టివిటీస్ ని అన్నింటినీ కూడా పూర్తి చేశారు. అలాగే భద్రతా వలయాల్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్స్ అలాంటి విషయాలన్నింటిలోని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేదానికి దాదాపుగా మరి ఉత్తరాంధ్ర కళలన్నీ కూడా ఉట్టిపడేలాగా గ్రామీణ వాతావరణం కూడా తెలిసేలాగా అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తున్నారు. దాదాపుగా వేలాది మందితో దింసా నృత్యాన్ని, ఎందుకనంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో మొత్తం వాళ్ళ కళల్లోనే అత్యంత ప్రాచీనమైనది ప్రాధాన్యమైనది దింసా నృత్యం. గిరిజనులంతా కూడా దింసా నృత్యాన్ని ప్రధానంగా వాళ్ళ యొక్క సంప్రదాయ నృత్యంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు పేరుని పెట్టిన నేపథ్యంలో గిరిజనుల సంప్రదాయ నృత్యమైన దింసా నృత్యాన్ని దాదాపుగా వేలాది మందితో వేస్తూ కూడా ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేదానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కోసం ఏవైతే భూములు ఇచ్చిన రైతులు ఉంటారో వాళ్ళందరితోని కూడా ప్రత్యేకమైన ఫోటో సెషన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విమానయానాన్ని కూడా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో మొత్తం దేశంలోనే ఉన్న అత్యంత బిజినెస్ మ్యాన్స్ కానీ ప్రధానమైన వ్యక్తులు కానీ అందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పేదానికి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడేలాగా ఆ వెల్కమ్ అనేది ఉండాలి అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ జిల్లా యంత్రాంగాల్ని ఆదేశించిన నేపథ్యంలో ఆ విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఒకవైపు సెక్యూరిటీని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి తీసుకున్నారు. సెక్యూరిటీని ఇటు ఏవియేషన్ అధికారులు ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఏదైతే ప్రధాని సెక్యూరిటీని కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రధానమంత్రి పర్యటనని అత్యంత ప్రతిష్టాత్మకంగా భోగాపురం ప్రారంభోత్సవానికి వచ్చే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి.